హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు మనం చాలా సింపుల్గా సులభంగా కుట్టుకోగలిగే జేజవ్వ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే మడత మీద వేసి కట్ చేసుకోవాలన్నమాట. ముందైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ లూజ్, హ్యాండ్ కొంచెం మడుచుకోవడానికి కొంచెం క్లాత్ వదిలిపెట్టుకోవాలి. మార్జిన్ కొట్టేసుకొని ఇలా మార్జిన్ కొట్టేసుకొని అది చెయ్యి కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకుందాం. హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, ఖర్చులకు ఒక మార్కింగు. తర్వాత సంక డౌన్ ఎంత ఉందో చూసుకుందాం. తర్వాత హైట్ ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం. హ్యాండ్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని మార్జిన్ కొట్టేసుకొని టేప్ తీసుకొని 1.5 ఇంచ్కి షోల్డర్ మీద ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ నుంచి కింద కనపడుతున్న మార్కులోకి ఇలా గీసేసుకొని సంక క్రాస్ కోసం టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని అది ఫోల్డ్ చేసేసి అక్కడ ఒక మార్క్ చేసుకుంటే మనకి సంక క్రాస్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అలా 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. తీసేసుకొని హ్యాండ్ కట్ చేసేసుకుంటే హ్యాండ్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సంక క్రాస్ తీసుకోవాలని చెప్పాను కదా, మనం గీసిన దాని మీదే దాన్ని అలా కట్ చేసుకుంటే సంక క్రాస్ అనేది వస్తుంది. సెంటర్కి ఒక పాయింట్, మనం సంక మార్క్ చేసుకున్న దానికి కూడా ఒక పాయింట్, ఒక టిక్ అలా పెట్టేసుకున్నట్టుగా కొంచెం కట్ చేసుకుంటే ఆ చాక్ పీస్ మరకపోయినా కటింగ్ మార్క్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు. ఇది జేజవ్వల బ్లౌజ్ కాబట్టి ఇలా మడతేసుకోవాలి. రెండు ఒకదాని మీద ఒకటి వేసుకున్నట్టు. దీన్ని కూడా 4 ఫోల్డ్స్ మీద వేసుకోవాలన్నమాట. ముందుగా పొడవు ఎంత ఉందో చూసుకుందాం. నడుం పొడవు 14 ఇంచెస్ వచ్చింది నాకు. మెయిన్ ఒకటి, ఖర్చులకు ఒకటి పాయింట్ పెట్టేసుకుందాం. లాస్ట్ వన్ లేదు. తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం. కింద కొంచెం క్లాత్ వదిలిపెట్టుకోండి, ఎందుకంటే జేజవ్వల బ్లౌజ్ కాబట్టి దీనికి షేప్ పట్టీలు కానీ షేప్ డాట్స్ కానీ మనం ఏమీ పెట్టుకోమన్నమాట. జస్ట్ బ్యాక్ పార్ట్కి పెట్టుకునే డాట్స్ లాగా ఫ్రంట్ ఒక డాటు, వెనక ఆ డాట్కి ఈ డాట్కి పెట్టేసుకుంటాం అన్నమాట. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇవి ఇలా మార్జిన్ చేసుకున్నాము. పెట్టుకున్న మార్కులన్నింటినీ కలిపేసుకోవాలి. షోల్డర్కి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ ఏమో రౌండ్ కోసం అండ్ 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కోసం. మనం నెక్ ఎంత ఉందో చూసుకోవడానికి ఇలా పెట్టుకోవాలన్నమాట. నడుం భాగం పట్టుకొని బ్యాక్ హోల్డింగ్ తీసేసి అక్కడి నుంచి అట్లా మార్క్ చేసుకుంటే రౌండ్ అనేది పెట్టుకోవడానికి మనకి మార్క్ వచ్చేస్తుంది అన్నమాట. తీసేసి మార్జిన్ ఇలా కొట్టుకోవాలి.
స్కేల్ ఉంటే పర్లేదు, నాకు ఇలా అలవాటు. ఇట్లా రౌండ్ గీసుకోవడానికి 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మార్జిన్స్ అన్నీ కొట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఆమ్ రౌండ్ కోసం 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ తీసుకొని ఆమ్ రౌండ్ గీసుకోవాలి. నేను 1 ఇంచ్ తీసుకొని గీసేసాను. 1 ఇంచ్ సరిపోతుంది. ఇక కట్ చేసేసుకుందాం. ఈపీ నడుము పట్టి కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి మార్జిన్ కొట్టేసుకొని బ్లౌజ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ లేదనుకుంటున్నారా? 2 ఇందులోనే ఉండిపోయినాయి. ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. నెక్ అయితే కట్ చేయట్లేదు. ఏ పీస్ కా పీసు డివైడ్ చేసినాక ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ విడివిడిగా కట్ చేసుకోవాలి. లేదంటే ఫ్రంట్ పార్ట్ నెక్ కొంచెం పైకి ఉందనుకో, బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం కిందకున్నచో నెక్ తెగిపోతుంది, కాబట్టి జారుతాయి అన్నమాట. సో ఏ పార్ట్ కా పార్ట్ డివైడ్ చేసుకొని ఏ పార్ట్ కా పార్ట్గా కట్ చేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇందాక మనం బ్యాక్ పార్ట్ మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఆ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. నెక్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చూద్దాం. మరొకసారి చెప్తున్నాను, మనం ఈ బ్లౌజ్కి షేప్ పట్టీలు కానీ డాట్స్ కానీ పెట్టుకోని అవసరం లేదు. బ్యాక్ డాట్ ఎలా పెట్టుకుంటామో ఫ్రంట్ డాట్ కూడా అలాగే పెట్టుకుంటాము. ఇంకా అన్నీ మడిచి కుట్టేసుకోవడమే చుట్టూ. అది అలా మడిచి కుట్టుకోవడానికి సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మడిచి కుట్టుకుంటాం యాజ్ ఇట్ ఈజ్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేద్దాం. 4 మడతలు సరిగ్గా ఉండాలి. నెక్ ఎంత ఉందో చూసుకుందాం. టూ ఇంచెస్కి నెక్ మార్క్ చేశాను. కరెక్ట్గా 2 ఇంచెస్ పెట్టాను. నేను పెట్టేశాను అన్నమాట, అలవాటు కదా. మార్కింగ్ అయితే పెట్టుకున్నాము, దాని ఆధారంగా గీసుకోవచ్చని, లేదంటే వంకర పోద్దని దాని ఆధారంగా గీసుకోవచ్చని మార్క్ పెట్టాను. ఒక 1/2 ఇంచ్ పైకే ఉండాలి, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కదా. ఖర్చుల ద్వారా కూడా మనం క్లాత్ ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి, లేదంటే డీప్ అయిపోద్ది. మూలలు మాత్రం సిజర్ని తిప్పండి. ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే చుట్టూ. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా హుక్స్ల పట్టి, కాజాల పట్టి, క్రాస్ పీసులు అవన్నీ తీసేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది చేజబుల్ బ్లౌజ్ కాబట్టి ఎవరైనా స్టిచ్ చేయొచ్చు. బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.